కూర్చుందాం. చాలా సంతోషకరమైన సమయంలోకి దేవుడు మనల్ని తీసుకొచ్చారు. గత మే నెలంతా కూడా నిన్ను నన్ను కాపాడి మార్గాల్లో ఆయాస్కరమైనవి జరగకుండా తోడుగా ఉండి కాపాడి సంరక్షించి దుష్టుడి చేతిలో పడకుండా మనల్ని మన పిల్లల్ని ఆరోగ్యపదాత అయిన దేవుడు కాపుదలిచ్చి ఈరోజు పరిశుద్ధ దినం మరొకసారి దేవుని సన్నిధిలోకి దేవుణ్ణి గణపరచడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి మరొక అవకాశం నీకు నాకు మనందరికీ కూడా అనుగ్రహించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని మాటలు మనం ధ్యానించిపోయే ముందు కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. బయట పరిస్థితులన్నీ కూడా భయంకరమైన దినాలు. ఇప్పుడు నేను వస్తూ ఉన్నాను, లింగంగుంట పాలెంలో హమ్మింగ్ వస్తుంది. కొంచెం నా మాట క్లారిటీ పెట్టమ్మా, నా మాట అర్థం అవ్వాలి ప్రజలకి. ఎక్కువ కొంచెం లైట్గా తగ్గించి పెట్టండి. ఓకే, రైట్. నేను వస్తూ ఉంటే బైపర్స్లో ఎక్కేదానికి దిగేదానికి ప్లేస్లు ఉంటాయి. బ్రిడ్జి దాటినాక లెఫ్ట్కి తిరుగుతుంది ఒక బ్రీజా. ఈలోపు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వ్యక్తి బైక్ వేసుకొని వచ్చారు. స్పాట్లోనే బ్రీజా కారు పైకెక్కేసింది. వేరే నేను రోడ్డు మీద వస్తూ ఉన్నాను. పరిస్థితి ఆల్రెడీ కూర్చోబెట్టేశారు, లేనట్టేను, అంత సీరియస్గా ఉంది అక్కడ. అవి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కోటి దేవా, మీరు మమ్మల్ని ఎంత ప్రేమించారు, ఎంత కనికరించారు, ఎంత జాలి పడుతున్నారు, ఎందుకు మా ఆయుష్షు పొడిగించావు, ఎందుకు మా మీద ఎంత ప్రేమ అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఎందుకు మిమ్మల్ని బతికిచ్చానంటే ఆయన అంటాడు, నిన్ను భూమి మీద నేను ఆకర్షించుకున్నాను, మీ హృదయాల్ని నా వైపు మళ్లించుకున్నాను, మీ అందరి కొరకు ప్రాణం పెట్టాను. అయితే రేపు నేను రాబోతున్నాను. రేపు నేను వచ్చినప్పుడు నేను మీరు అడిగిందల్లా ఇస్తూ వస్తున్నాను. కానీ నేను వచ్చినప్పుడు మీరు ఏమి చేశారని మిమ్మల్ని నేను అడిగినప్పుడు మీరు ఏమి సమాధానం చెప్తారు అని ప్రశ్న ఆత్మ ప్రేరేపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన రాబోతున్నాడు త్వరలో. ఆయన వచ్చేలోపే సిద్ధపడి ఉండటం మంచిదని ప్రభువు మళ్ళా హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ వస్తానని చెప్పాడు. జన్మించాడు, 33 సంవత్సరాలు భూమి మీద బతికాడు, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. సేవలో కొంతమంది శిష్యులు ఏర్పాటు చేశారు. సేవలో ప్రార్థన ఎలా చేయాలో, వాక్యం ఎలా చదవాలో, భక్తి ఎలా చేయాలో నేర్పించాడు. ఆయన బతికుండగానే వారిని అభిషేకించి కొన్ని గ్రామాలకి పట్టణాలకి కొంతమంది శిష్యులు పంపించినప్పుడు వారికి ఆత్మ అభిషేకంతో వెళ్ళినప్పుడు వారు ప్రార్థన చేస్తే రోగాలు, దెయ్యాలు, ఉండ సమస్యలన్నీ పోతూ ఉన్నాయి. ఇవన్నీ పోయిన తర్వాత మరలా రిటర్న్గా సంతోషంతో, హృదయం ఆనందంతో నిండిపోయి ప్రభు దగ్గరికి వచ్చారు నవ్వుతూ. ఏంటి ఇలా నవ్వుతున్నారు వీళ్ళని, ఇంత సంతోషంగా ఉన్నారని ఆలోచన చేశాడు. ప్రభు హృదయం ఎరిగిన దేవుడు కనుక, అయ్యా మేము నీ నామం పేరిట ప్రార్థన చేస్తుంటే దెయ్యాలు పోయినాయి, రోగాలు పోతున్నాయి, గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పారు. చెప్పినప్పుడు ప్రభు వారితో చెప్పిన మాట ఏంటంటే, దెయ్యాలు పోతున్నాయని, రోగాలు పోతున్నాయని, లేకపోతే ఇంకా గొప్ప కార్యాలు విశ్వసించిన వారికి నేను చేస్తా. నేను వచ్చింది అందుకు. కాబట్టి శరీరధారిగా ఉన్నప్పుడు చేస్తాను, నేను చనిపోతాను, మరణిస్తాను, లెగుస్తాను,
లేచిన తర్వాత కూడా గొప్ప కార్యాలు చేస్తాను. ఇప్పుడు అప్పుడు ఒకటే. ఓకే, రైట్. లేచిన తర్వాత కనపడ్డప్పుడు చేస్తాను, చూస్తారు ప్రజలు. నేను ఇప్పుడు పరలోకం వెళ్తున్నాను, అక్కడ మీకు ఒక మంచి పట్టణాన్ని సిద్ధపరుస్తాను. సిద్ధపరిచి మళ్ళీ వస్తా మిమ్మల్ని తీసుకెళ్ళటానికి. మీరు వచ్చేలోపు నేను ఏర్పాటు చేసుకున్న సేవకులు ఉంటారు, అభిషేకించబడిన సేవకులు ఉంటారు. వారి నోట నా మాటలు ఉంచుతాను. ఆ మాట అంటే అర్థం దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తారో భూమి మీద ఇహమందు అంటే పరమందు, ఇహమందు అంటే ఈ లోకం, పరమందు అంటే పరలోకం, 2 రకాలైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపిస్తూ ఉన్నాడు, చెప్తున్నాడు. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని తీర్చి మాత్రమే మీకు చూపిస్తూ ఉంటాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే చాలా విలువైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడని మాట్లాడిన మాటను మీరు తీసుకోవాలి. తీసుకున్నప్పుడు అది ఆశీర్వాదం. అందుకనే ప్రభు చెప్పారు చాలాసార్లు, ఏమంటారంటే అడుగుడి ఇవ్వబడును అన్నాడు. అడిగింది తప్పగా ఇస్తారు. బైబిల్లో మీ అందరికీ తెలుసు, చాలామంది అడిగారు కూడా. కొంతమంది అడిగినప్పుడు ఇచ్చాడు. హన్నా అడిగింది, నాకు కుమారుడే కావాలి, కుమారుని ఇచ్చాడు, ప్రవక్తనిచ్చాడు. ఓకే, రైట్. దేవుని మందిరంలో వదిలిపెట్టింది. తర్వాత ఒక్క వ్యక్తిని తీసుకొచ్చి ఇస్తే మరలా 5 బహుమానాలను ఇచ్చాడు. అద్భుతమైన కార్యం. కాబట్టి ఒక్క వ్యక్తిని దేవుని సన్నిధిలో సమర్పిస్తే మరొక 5 ఇచ్చాడు. ఎంత గొప్ప అద్భుతం అది! చాలా ఆమె అడిగింది, పొందుకుంది, ఒక గొప్ప ప్రవక్తను పొందుకుంది, ధన్యురాలు అనిపించుకుంది. ఇక్కడ స్త్రీలైన వారు, పురుషులైన వారు ధన్యురాలు అనిపించుకోవాలనుకుంటే దేవుని వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా అనుసరించి నడవాలి. మంచిది. దేవుని మాటలు మనం వింటున్నప్పుడు జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మీ అందరికీ తెలిసిన పౌలు గారు ఉన్నారు. ఈ పౌలు అనే వ్యక్తి ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఈ ఓడలో ప్రయాణం చేస్తున్న సమయంలో జరిగిన విషయం ఏంటంటే, వాస్తవంగా మనము చూసినట్లయితే మనం ప్రస్తుతం మీరందరూ ఇక్కడ భూమి మీద జన్మించిన కాడి నుంచి సూర్యుడిని చూస్తున్నారు, చంద్రుడిని చూస్తున్నారు, నక్షత్రాలని చూస్తున్నారు. ఈ 3 చూడని వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ భూమి మీద పుట్టినాక? కరెక్ట్గా చెప్పండి. రైట్. మనందరం చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ మనం చూస్తే దీనికి వ్యతిరేకంగా ఉంది. ఈయన వాక్యాన్ని బోధించడానికి షిప్పుల్లో వెళ్ళాడు, పడవల్లో వెళ్ళారు, లేకపోతే రోడ్డు నడకని వెళ్ళాడు. ఒకవేళ గుర్రం మీద వెళ్ళొచ్చు ఉండొచ్చు, గాడిద మీద వెళ్ళి ఉండొచ్చు, వంట మీద వెళ్ళి ఉండొచ్చు. రకరకాల ప్రయాణాలు ఉండాల్సిన అప్పట్లో ఉన్న ప్రయాణాలని చేసేసాడు. ఇప్పుడు అప్పటికన్నా ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రయాణాలు చేస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, వారున్న పరిస్థితిని బట్టి 6 దినాల్లో ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తూ ఉంటే ఆ ప్రయాణంలో మొట్టమొదటి ఓడెక్కినప్పుడే చెప్పాడు ఓనర్కి ప్లస్ ఓడ నడిపే వ్యక్తికి, అయ్యా ఈ ప్రయాణం కష్టతరంగా ఉంది, చాలా సిక్కులో ఇరుక్కోబోతున్నామని చెప్పి హెచ్చరించినాడు. హెచ్చరించినా వినలేదు. ఈరోజు ఒకవేళ మిమ్మల్ని దేవుడు హెచ్చరిస్తే ఆ హెచ్చరికను మీరు వినాలని మనం చేస్తున్నాను. దేవుని చిత్తం ఏదో, దేవుని చిత్తము కాని ఏదో కనిపెట్టి ప్రార్థన చేసి మీరు అడుగు ముందుకేయాలని మనం చేస్తున్నాను. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు మాట్లాడుతున్న విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి. అయితే వీళ్ళు ఓడలో మొత్తానికి ముందు చెప్పినా వినలేదు. రైట్. ప్రయాణం అయ్యారు. ఆయన ఓడలో ఉన్నాడు. వెళుతున్న సమయంలో జరిగిన విషయం ఏంటంటే చాలా ఘోరమైన సంఘటనలు జరిగినాయి. కొన్ని రోజులు వారికి సూర్యుడు అవపడలేదు, చంద్రుడు అవపడలేడు, నక్షత్రాలు అవపడలేదు. రైట్. మంచిది. మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 27వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, వ్రాయబడిన మాటలు మనం చూస్తే, కొన్ని దినములు, చాలా జాగ్రత్తగా పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. వచ్చాము పోయాము అనుకోకూడదు. దేవుని వాక్యాన్నే మీకు చెప్తాను, వాక్యాన్ని తీర్చి చూపిస్తాను అంతే. ఏదన్నా ఉపమానం చెప్పాలంటే మన సంఘంలో జరిగింది, కానీ నేను ఎక్కడన్నా లేకపోతే మేము ఎక్కడన్నా వెళ్ళినప్పుడు సంఘంలో జరిగిన కార్యక్రమాన్ని చెప్తాను. ఏంటి ఎక్కడైనా వెళ్ళినప్పుడు చెప్పాలంటే ఒక విషయాన్ని నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. రైట్. ఈ వాక్యం విందాం. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే ఒకసారి నేను చెప్పాను మీకు, ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళాం, ఆరాధన చేస్తూ ఉన్నాం. ఆరాధన చేస్తున్న సమయంలో ఒక అతనికి 2 కళ్ళు కనపడలేదు, కింద పడిపోయాడు. చెప్పండి ఇప్పుడు ఏం చెప్తారో?
కళ్ళు తెరవబడాలి, కళ్ళు మూయబడ్డాయి. కళ్ళు మంటలు పుడుతున్నాయి, కేకలు పెడుతున్నాడు. జనమందరూ పోగయ్యారు. ఏంటి ఇలా అని తెలిసింది, ఈ నోట ఆ నోట తెలిసి. మేము వేదిక లోనకి గదికాడు ఉన్నారు, మేము దూరంగా ఉన్నాం. ఈ లోపల ఆ నోట తెలిసి నాకు కూడా తెలిసింది. కళ్ళు కనపట్టలేదు అంటే కళ్ళు మంటలు వచ్చేసినాయి. ఏడుస్తున్నాడు ఆ వ్యక్తిని. సరే పండని అందరం వెళ్ళి ఒక్కసారిగా దేవుణ్ణి స్తుతించాం, దేవుణ్ణి గణపరిచాం. నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే, ఆనాడు ఎలీషా పనివాళ్ళు కళ్ళు తెరిచినట్లు ఈ పనివాని కళ్ళు యేసు నామంలో తెరువునుగాక. ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేశాం. నా యేసయ్య తన కళ్ళల్లో ఉన్న మంటలు తీసేసి కళ్ళు తెరిచి చూశాడు. చప్పలగట్ట హల్లెలూయా. అందుకని ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయనలో జీవం ఉంది. నువ్వు నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? జీవము కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు, నీతో ఉన్న దేవుడు అనే సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది నీతో దేవుడు అనే సంగతి మర్చిపోతున్నావు. మర్చిపోవద్దు. దేవుడు నీతో 100% దేవుడు ఉన్నాడు, నాతోటి, నా పట్ల ఉన్నాడు, నా పట్ల కార్యాలు చేస్తాడు. నా దేవుడు నా పక్షాన ఉండి వేచి మాడతాడు, అద్భుతం చేస్తాడు. అది నేను ఇక్కడ కల్లార భూమి మీద బతికొండంగా చూడాలి. అలా అనుకున్నవారు ఈరోజు వాక్యం వినండి. నేను బతికొండంగానే చూడాలనుకున్నవారు రైట్. మొదటి మాట ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే కొన్ని మొదటి మాట సూర్యుడు లేడు, అవపట్టలేదు. రెండవ మాట నక్షత్రాలు అవపట్టలేదు. పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమన ఆశ బొత్తిగా చాలు. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. అంటే అర్థం ఏంటండి? చాలా జాగ్రత్తగా నాలే. ఏదో చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవడం కాదు. ఈరోజు మన మధ్యలోకి ఒకవేళ ఆనందమ్మ గారు వచ్చారా? ఆనందమ్మ గారు ప్రస్తుతం ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆనందమ్మ గారి చిన్న కుమారుడు ఫిలిప్ అమరావతి హాస్పిటల్లో చేర్చారు. 50,000 40,000 24 అవర్స్లో అయిపోయింది. మీకు కొంచెం ప్రాబ్లం వచ్చినట్టుంది, నేను ఇంగ్లీష్లో మాట్లాడాను. ఓకే, తెలుగులో మాట్లాడతాను. 40,000-50,000 24 గంటల్లో అయిపోయినాయి. ఆనందమ్మ గారు తల్లిగారు చేసిన పని ఏంటంటే, ఇది సాక్షాత్తు జరిగింది. ఆమె పిలిచినా చెప్పింది సాక్ష్యం. తర్వాత మీరు అడగండి. లేకపోతే మేము డబ్బులు మా దగ్గర లేవు, మేము భరాయించలేమని కఠినమైన నిర్ణయం తీసుకుంది. కఠినమైన నిర్ణయం అంటే, నా బిడ్డ బ్రతికిస్తే దేవుడు బతికిస్తాడు, లేదంటే దేవుడు తీసుకుంటాడు. సీరియస్ కండిషన్, అమౌంట్ లేదు. డిశ్చార్జ్ చేసుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి మీరు వచ్చి ఉపవాస ప్రార్థన పెట్టమంది. అంతే, ఉపవాస ప్రార్థన పెట్టాము ఇంటికి వెళ్ళి. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళింది. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఈ ఉపవాస ప్రార్థన ఫలితంగా వాస్తవం చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా తను సపరేట్ రూమ్. వాస్తవం చెప్పాలంటే అప్పట్లో కాళ్ళు కూడా ఎలికలు మన పిలిపిన ఉన్న కొరికినాయమ్మా, వినపట్టలేదు, ఉందా? అప్పుడేమన్నా ఆ రోజు హాస్పిటల్ ఏమన్నా అడగండి, ఉంది పక్కన కొరికినాయి ఆ రోజు ఏమన్నా? ఏమో అర్థం అవట్లేదు. ఓకే, ఆ రోజు నాకు మార్నింగ్ మేము వెళ్ళినప్పుడు తెలిసింది వార్త ఏంటంటే, పరిస్థితి అలా ఉంది. ఆ రూమ్లోకి ఎలికి కూడా వచ్చి కాళ్ళు పీకిన పరిస్థితి వాస్తవం చెప్పాలంటే. అంటే ఇక్కడ ఏ విధంగా పౌలు గారు ఇక భక్తిగా ఇక మేము ఏమంటున్నారండి, ప్రాణముతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా. వీళ్ళ కొడుకు కూడా ప్రాణముతో బతుకుతాడని ఆశపడలేదు. కానీ జరిగిన సిచ్యువేషన్ అంటే ఫైనల్ డిసైడ్లో అక్కడ బతకలేదు, కానీ ఇంటికి తీసుకొచ్చి ఉపవాస ప్రార్థన పెడితే నా కొడుకు బతికిస్తాడని ఆమెకు ఒక కాన్సెప్ట్, విశ్వాసం కలిగింది దేవుని మీద. ముందలకు దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చింది. తర్వాత దేవుడు మహాకృపను బట్టి
కొద్ది రోజుల్లోనే తనకుండా దేవుడు అనారోగ్యం నుంచి విడిపించి బాగు చేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఇక ఆశ లేదు. తర్వాత రెండో మాట ఏముంది అక్కడ? అయ్యలారా, అప్పుడు హానియు నష్టము. అసలు మనం అక్కడే బయలుదేరకుండా అయితే హానియు నష్టము. హలో, చాలా జాగ్రత్తగానండి. బయలుదేరకుండా ఉంటేనేమో ఒకవేళ హానియు నష్టము కలగకపోవును అని క్లియర్ చేశాడు. మరి మనం ఇక్కడ చూసినట్లయితే ఏమని రాస్తాడు? 10వ వచనం చదవమ్మా. 10వ వచనం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కనున్నట్లు నాకు తోచుచున్నదని. ఇటు చూడండి, దైవజనుడు చెప్పిన మాట విన్నారా? ఏం మాట్లాడు? దైవజనుడు చెప్పిన మాట విన్నారా? ఏ మాత్రం వినలేదు, వినరు. దైవజనుడు చెప్పిన మాట వినిన కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, వినని కుటుంబాలు ఆశీర్వదించబడాల. బైబిల్లో సంగతి చెప్పాను నేను. ప్రజెంట్ ఈరోజు కూడా దేవుని మాట, దేవుని సేవకుల మాట ఎవరైతే వింటారో ఆ కుటుంబాలు, ఆ పిల్లలు దేవుని సేవకుడు మాట అంటే పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చూపించి ఒక చిన్న విషయం చెప్తాను. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. చాలా విషయాలు ఉన్నాయి, చెప్పాలని ఆలోచన వస్తుంది, కానీ ఓకే, దేవుడు నాకు ప్రేరేపించింది ఈ విషయాలు చెప్తాను. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఇక్కడ మనం చూసినట్లయితే చెప్పిన మాట, ఓకే, దైవజనుడు చెప్పిన మాట వినలేదు మొదట. ఆ తర్వాత చీకట్లోకి వెళ్ళిపోయారు. సూర్యుడు అవపడలా, చంద్రుడు అవపడలా, నక్షత్రాలు అవపడలా. ఇక బ్రతుకుతామని నమ్మకం కూడా లేదు. అప్పటికి ఉపవాస కాలం అయిపోయింది. ఇక పరిస్థితి అంతా కూడా హానియు నష్టము కలిగిపోయే పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇలాంటి టైంలో ఆ ఓడలో ఉన్నవారు 276. 276. నా టైం ఏమో 10:30 అయింది, ఆ టైం ఏమో 10:11 అయింది. ఓకే, నా టైం వేసి చూసుకుంటాను. 10:30. ఓకే, చాలా మంచిది. అన్ని విషయాలు ఒక్కొక్కటి చెప్తాను. మీరు ఈరోజు కానీ రాసుకుంటే భూమి మీద బతికున్నంగా, ఓకే, ఏమి మీరు మీ పిల్లలు ధన్యులు అనిపించుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె నేను ఇక్కడ మనం చూసినట్లయితే అలాంటి సమయంలో ఇక బతకడు, ఇక ఏమీ లేదు అనుకున్న సమయంలో పౌలు గారు ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన ప్రార్థన చేసి ప్లస్ వాళ్ళతో ఏం చెప్తున్నాడు? హలో బాబు, నాన్న మీరు ఇటు రండి అని చెప్పాడు. పిల్లవగానే వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళతో ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడైనను మీరు ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును, రాసుకోండి అమ్మ, మొదటి మాట రాసుకోండి. ఇప్పుడైనను
ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును. నేను కూడా ఒక శుభవచనం ఏం చెప్తున్నానంటే, ఇక్కడ ఉన్నవారు ఒకవేళ పిరికి ఆత్మ, ఏమంటారు, పిరికి ఆత్మ పనిచేస్తే బైబిల్ ఏముందంటే పిరికి వారు పరలోక రాజ్యానికి లేరు. పిరికివారు పరలోక రాజ్యం వారు. సరే పాస్టర్ గారు ధైర్యం ఎప్పుడు ఉంటుందయ్యా అని చెప్పావా? 3 విషయాలు చెప్పేస్తాను. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభుల దగ్గరకు వచ్చి పాపములు ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టి పవిత్రపరచబడి చెడును అసహించుకొని క్రమముగా దేవుని సన్నిధిలో నడుస్తూ ఉంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డావు కనుక 3 వాక్యాలు తీర్చి చూపిస్తాను. టైం చాలదు కనుక నేను 3 విషయాలు చెప్పేస్తున్నా. నెంబర్ 1, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డావు కాబట్టి నువ్వు భూమి మీద బతికుండగా మనస్సాక్షి సంపుకొని తప్పు చేయకూడదు. ఎప్పుడైతే తప్పు చేయకుండా ఉంటావో, ఎప్పుడైతే మాట తప్పకుండా ఉంటావో గుండె నిండా ధైర్యం ఉంటుంది. మనస్సాక్షి సంపుకొని కటికి అబద్ధాలు ఆడామంటే నీకు ధైర్యం ఉండదు. 100% నేను చెప్పగలను ఒక దేవుని సేవకుడిగా. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ధైర్యంగా ఏదైనా మాట్లాడగలగాలంటే, నువ్వు ధైర్యంగా ఏదైనా పని చేయాలంటే, విశ్వాసంతో ఫెయిత్ మీద ఆధారపడి ఉండాలంటే పరిశుద్ధ గ్రంథములు ఏముందో తెలుసా? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. మొదటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డావు కనుక నువ్వు నీతిమంతురాలువే, నువ్వు నీతిమంతుడివే. నీతిమంతులు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉంటారని చెప్పారు. మొదటిది రక్తంలో కడగబడ్డాం. రెండవది దావీదుని బట్టి నేను చెప్తున్నాను, కుటుంబం అంతా కూడా ద్వేషించారు, అయితే దేవుని మీద ఆధారపడ్డాడు. అప్పుడు అంటాడు, నేను యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి బట్టి భూమి మీద నీకు ధైర్యం. నువ్వు నమ్ముకున్న దేవుని బట్టే నీకు ధైర్యం. నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నీకు ధైర్యం ఉండదు. నువ్వు నమ్ముకున్న దేవునిలో ఉండి మొదటి రక్తంలో కడగబడ్డావు. రెండోది యెహోవాను బట్టి, నువ్వు నమ్ముకున్న దేవుని బట్టి గుండె నిండా ధైర్యంగా ఉంటావు. రైట్. రెండోది. మూడో మాట ఏంటంటే స్పెషల్ మెరాకిల్. భూమి మీద బతికుండగా రాయబడిన మాట ఏంటంటే, అర్థమైందా? యోబు గురించి స్నేహితులు వచ్చి అంటున్న మాట ఏంటంటే, హలో బ్రదర్, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించటం లేదా? భక్తి ధైర్యం. భక్తి భక్తి అంటే తిమోతి రాసిన పత్రికలో మీరు చదివితే, తిమోతికి రాస్తారు పౌలు గారు, హలో తిమోతి యవనస్తుడా, జాగ్రత్త, కేర్ఫుల్. నీ భక్తిని, నీ విశ్వాసమును, నీ ప్రవర్తనను జాగ్రత్త. మాతో పాటు తిరిగినప్పుడు మాకు ఎన్ని కష్టాలు వచ్చినాయో, ఎన్ని ఇరుకులు వచ్చినాయో, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో నువ్వు చూసావు. రాబో రోజుల్లో నువ్వు కూడా అలాంటి కష్టాన్ని ఎదుర్కొంటావు. మేము ఏ విధంగా తప్పించుకున్నామో, ఏ విధంగా మేము సేవించుతున్న దేవుడు తప్పించాడో నువ్వు చూసావు. నిన్ను కూడా అలా తప్పిస్తాడు, నిన్ను అలా వాడుకుంటాడని పౌలు గారు చెప్తాడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డరా, జాగ్రత్తగా నాడి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? భక్తి కలిగిన వారు ధైర్యంగా ఉంటాడు. రాజీ పడే ప్రసక్తే ఉండదు. నువ్వు మోకాలు తండేసి ప్రార్థన చేస్తావుంటే రక్తంలో కడగబడ్డావు. రెండవది ప్రియమైన దేవుని బిడ్డరా, యెహోవాని కలిగి ఉన్నావు. ఏమంటాడు? కొడుకు ఎదిగొచ్చాడు, పెళ్లి చేయాలా? ఆ అమ్మాయి రాదంటదేమో అంటే, నేను భూమిని ఆకాశముని కలుగు చేసిన జీవము గల దేవుణ్ణి సేవిస్తున్నా. నేను సేవిస్తున్న దేవుడు నీతో కూడా తన దేవదూతను పంపించి నువ్వు వెళ్ళే పనిని సఫలము చేయునుగాక. గుండె నిండా ధైర్యం. చూడండి, ఎంత విశ్వాసం, ఎంత భక్తి, ఎంత నమ్మకం దేవుని మీద. అలా ఉండాలా. నీతో కూడా నేను నమ్మిన దేవదూతను పంపించి నువ్వు వెళ్ళే పని సఫలం చేస్తా అన్నాడు. చేశాడే లేదా? ఎలియాజరు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రానంటదేమో అన్నాడు.
ఇక్కడే ముందుగానే అడిగాడు. వెళ్ళమన్నప్పుడు వెళ్ళిపోవాలా, ముందుగా అడిగాడు. అనుమానానికి ఎంత ధైర్యం, ఎంత విశ్వాసం. అందుకే దేవుడు అబ్రహాము గురించి సాక్ష్యం ఇస్తాడు, నేను అబ్రహాము దేవుడును. అబ్రహాము కూడా దేవుడి మీద అంత విశ్వాసం కలిగి ఉన్నాడు, అంత నమ్మకం కలిగి ఉన్నాడు, అంత భక్తి చేశాడు. ఒక్కగానొక్క కుమారుడు నాకు ఇయ్యంటే భార్యతో పిల్లలతో కూడా చెప్పలా. నో, ఒకవేళ భార్య వెంటబడి ఆపేసిద్దేమో, స్నేహితులు చెబితే లేక ఇచ్చాడని ఆపేస్తారేమో. నో, నేను వెళ్ళిపోవాలా. తను హృదయాన్ని చూసిన దేవుడు అద్భుతం చేశాడు, అద్భుతం జరిగింది. రైట్, సబ్జెక్టులోకి వెళ్దాం, ఎందుకంటే చాలా విషయాలు దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. మంచిది. మొదటి మాట ఏంటంటే, ఈరోజు మీరు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడైనాను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మను ఈ రోజైనా సరే బాలకన్నెలో కూర్చున్న వారు చదువు విషయంలో భయపడుతున్నావా? ఉద్యోగం విషయంలో భయపడుతున్నావా? రోగం విషయంలో భయపడుతున్నావా? అప్పుల విషయంలో భయపడుతున్నావా? నువ్వు దేనికి భయపడకూడదు. నీవు నేను కలిగిన దేవుడు జీవం గల దేవుడు. ఆయన నమ్మితే నువ్వు గొప్ప కార్యం చూస్తావు. దేవుడు జరిగించునుగాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఎందుకు బలహీనరాలుకుంటున్నావు? ఎవరో భయపడుతున్నారు. నీ హృదయంలో ఉన్న భయం తొలగిపోవునుగాక. నీ భర్త కొడుతున్నాడని భయపడుతున్నావేమో, లైవ్లో ఇచ్చిన నువ్వు కూడా నీ భర్త తిడుతున్నాడని భయపడుతున్నావేమో, ఏ విషయం నీ కొడుకు విషయంలో నువ్వు బాధపడుతున్నావేమో, నీ కూతురు విషయంలో బాధపడుతున్నావేమో, నువ్వు దేని విషయంలో బాధపడాల్సిన పని లేదు. ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థన చేయి, ఆ విషయాన్ని తొలగించునుగాక. ఆమెను నువ్వు బ్రతికుండగా చూడాలి అద్భుతం, నువ్వు కల్లారా చూస్తుండగా చేయాలి అద్భుతం. చెప్తా అయినట్టయితే అద్భుతం చెప్తా. ఇశ్రాయేలీలు నిలబడి ఉన్నారు. ఇక్కడ ఎర్ర సముద్రం ముందుంది, వెనకమాల శత్రువులు ఉన్నారు. వారు ఏమి చేయలేదండి, నోటి దేవుణ్ణి స్తుతించారు. స్తుతిస్తూ ఉండగా నీళ్ళని ఏకరాశికి నిలబెట్టి సముద్రంలో 2 పాయలు అయిపోయింది. ఏకరాశిగా. ఇది కల్లారా చూశారు, ఇది కల్లారా చూశారు. నెంబర్ 2, తాగటానికి వాటర్ అవసరమైనవి. ఉప్పు నీరు కాకుండా మంచినీరు కావాలా, బండను కొడితే బండలో నుంచి నీళ్ళు వచ్చింది. ఇది కల్లారా చూశారు. నెంబర్ 3, చూస్తూ ఉండంగా ఆహారం నువ్వు పండించాల్సిన పని లేదు, దేవదూతలు భుజించిన ఆహారాన్ని పరలోకం నుంచి పంపించాడు. నెంబర్ 3. నెంబర్ 4, ఇది తిన్నది చాలక మనవాళ్ళకి సయి సారం లేని ఆహారం పెడుతున్నారని. ఓహ్ రైట్, ఇది కూడా ప్రేమ. ఒక్కసారిగా దేవుడు ద్వారాలు తెరిచి గాలిని పంపించి పరలోకం నుంచి పంపించాడు. ఏంటి పూరేలను కురిపించాడు, మాంసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చూస్తుండగా జరిగిందా లేకపోతే తర్వాత జరిగిందా? అందుకనే ఈరోజు మీరు ధైర్యం తెచ్చుకోండి. చూస్తుండగా దేవుడు చేయునుగాక. నా దేవుడు బండలో నుంచి నీళ్లు రప్పించాడు, సముద్రాన్ని పాయలు చేశాడు, పరలోకం నుంచి మన్నాను కురిపించాడనే ధైర్యం తెచ్చుకో. అద్భుతం చేయునుగాక. దేని విషయంలో నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి ఈరోజే. చదువు విషయంలో ఒకవేళ నేను పాస్ అవ్వను అనుకున్నావా, నా దేవుడు 100% నిన్ను పాస్ చేయనుగాక. ఆమె నేను రాసి పెట్టుకోవాలి, ఇవన్నీ రాసి పెట్టుకోవాలి. దేవుడు అద్భుతం చేస్తాడు. విశ్వాసము, నమ్మకము, ప్రార్థన, భక్తి, ఇవన్నీ నిన్ను ముందుకు తీసుకెళ్తాయి. మొదటి మాట చెప్పాను. రెండవ మాట ఏంటంటే, ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. చాలా జాగ్రత్తగా. మీకే కానీ, వింటున్నారా? ఓడకే కానీ. చూసారా ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నాడు ఆయన? చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నాడు? ఎలా చెప్పాడండి ఆయన? ఎవరి దగ్గర మాట తీసుకున్నాడు? దేవుని దగ్గర. దేవుని సేవకుడు ఆయన, ప్రార్థించేవాడు, భక్తిపరుడు. అన్నీ వదిలిపెట్టి చావు మీద పడ్డాడు. ఆత్మల రక్షణార్థమై నా దేవుడు ఆ వ్యక్తి పక్షాన దేవుడు ఉన్నాడు. ప్రభు చెప్పారు,
నేను మీ వెనువెంట ఉంటూ అద్భుతాలు చేస్తూ వాక్యాన్ని స్థిరపరుస్తా అన్నాడు. ఆ వాక్యం నమ్మారు వాళ్ళు, అంతే. నమ్మారు కనుకే గొప్ప కార్యం చూశారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటే ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు, నేను ఎవని వాడునో, నేను ఎవరిని సేవించుతున్నానో. అమ్మా, మొదటి మాట ఏంటంటే మీరు ధైర్యం తెచ్చుకోండి. రెండో మాట, మీ ప్రాణానికి హాని కలగదు. చాలా జాగ్రత్తగా వినాలి. మీ ప్రాణానికి హాని కలగదు. ఎన్నిసార్లు మనల్ని సైతానుగాడు ప్రాణం తీయాలని చూశాడండి. నేను హైదరాబాద్ వెళ్ళి వస్తూ ఉంటే కారంపూడి దగ్గరకు వచ్చిన తర్వాత నా కారు రైట్ సైడ్లోకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఏదన్నా అయ్యి ఉంటే ఏమయ్యేది? వాస్తవం చెప్తున్నాను. ఎంతమందిని చూస్తున్నాం ఈరోజు? జస్ట్ ఇప్పుడే వస్తూ ఉన్నాం. భయంకరమైన డేంజరస్ వాక్యంలో రాయబడి ఉంది. అంత్య దినములలో దారి మార్గములో భయంకరమైనవి జరుగునని. ఏదైతే అంత్య దినాల్లో జరుగుతాయని చెప్పాడో అదే జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది, అక్షరాలు నెరవేర్చబడుతుంది. దేవుని రాకడ దినాలు ఇయే. కాబట్టి ప్రియమైన దేవుని ఓడకే కానీ మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. వింటున్నారా? ఈరోజు కూడా నీకే కానీ నాకే కానీ హాని కలగకుండా కాపాడుతుంది ఎవరు? ఎవరండి? యేసే. రెండో మాట. మూడో మాట ఏంటంటే చదువు. నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నువ్వు రాజు ఎదుట నిలబడాలా, మీరు ఎవడు చావడు. కొంతమంది ఏదన్నా రోగం రాగలనే ఇంకేముందలే నేను చచ్చిపోతున్నాను అంటారు. ఏడ చచ్చేది? అర్థమైందా? అసలు ఆ మాట రాకూడదు. నాకు తెలిసిన ముసలోడు ఒకడు ఉన్నాడు. ఏమన్నా అన్నాడు తెలుసా? నేను చచ్చిపోవాలా, ప్రార్థన చేయన్నాడు. ఏమన్నాడు? నేను చచ్చిపోవాలా, నేను అలాంటి ప్రార్థన చేయను, కానీ నాకు ఒక మాట ఇస్తావా అన్న. నువ్వు లేచి తిరిగితే ముసలైనా ఊరు మొత్తం కర్ర తీసుకొని వెళ్ళి చెప్తావా అన్న. అంటే కర్ర వేసుకొని అడుగు తిరుగుతారు ఊరు మొత్తం. ఆల్రెడీ వయసు 60 సంవత్సరాలు ఉంటాయి. ఏంది, నేను లెగుస్తానా? నేను నమ్ముకున్న దేవుడు సజీవుడు. నేను వెళ్ళేటప్పుడు అక్కడ వంతెని ఆ కాలు తూములు తీసి వంతెనేస్తున్నారు. నేను వెళ్ళే ప్లేస్కి మరొక రోడ్లో కూడా వెళ్ళాలి. అప్పుడు నాకు స్కూటర్ ఉంది. స్కూటర్ మీద వెళ్తే ఇటు చూస్తే మంచంలో పడుకున్నాడు. వాసన, కంపు. 10 ఎకరాల పొలం ఉంది. 2 కొడుకులు ఉన్నారు. ఒక్కడు చోట్ల. ఏం చేయమంటావు? అక్కడ పడేశారు కొట్టంకాడ. 10 ఎకరాల పొలం ఉంది, స్థలాలు ఉన్నాయి, ఆడ పడేశారు. వింటున్నారా? ఆడ పడేసి 1, 2 మంచమే. అర్థం ఏంటంటే అక్కడ పడేశారంటే రేపు ఎల్లుండో చస్తే బాగుండు, ఇది పంచుకుందామని చెరసాగం. నేనేం ప్రార్థన చేసింది తెలుసా? ఈ ముసలోడు జావకూడదు, యేసునామములో లేచి నడువును గాక. ఆమెను హల్లెలూయా. కరెక్ట్గా 3వ రోజుకి నా యేసే లేపాడు. సభలు కట్టు. 3వ రోజుకి లేచాడు ముసలోడు. లేచి కర్ర తీసుకొని ఊరు మొత్తం తిరుగుతున్నాడు. నేను ఒకటి అన్నా, లేచినాక మాత్రం లగవక ముందు ఏం చెబుతావులే, కానీ నువ్వు చచ్చేవాడు ఏం చెబుతావు? కాబట్టి నువ్వు సావకుండా నా దేవుడు లేపుతాడు. లేచి నాకు ఇల్లు తిరిగి యేసు ప్రభు నన్ను లేపాడయ్యా, మీరు కూడా యేసు ప్రభుని నమ్ముకోండి, ఇహమందు పరమందు ఆశీర్వాదం వచ్చిందని చెప్పి తిరుగు చెప్తాను అని అంటే నేను ప్రార్థన చేస్తాను.
నన్ను లేపితే నేను తిరగకుండా ఎందుకుంటాను అబ్బాయి అన్నాడండి. అంతే. మనకి ఎట్లుంటుంది యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఆ మాట అంటే? ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. ముసలోని లేపం. అసలు మామూలుగా ఉండదు. పొద్దునపూట ప్రార్థన, సాయంకాలం ప్రార్థన, కూర్చుని మధ్యాహ్నం ప్రార్థన, కారు ఎక్కేటప్పుడు ప్రార్థన, ముసలోళ్ళు వేసేదాకా వదిలిపెట్టేలే. ప్రార్థన చెబుతూనే ఉంటాం ప్రభువుకి. చెప్పంగా ఏం చేస్తాడు దేవుడు? ఆలకిస్తాడు. అర్థమైందా? న్యాయాధిపతి అన్యాయం చేస్తాడా? చేయడం. చెప్పంగా విన్నాడు. యేసయ్య శక్తి ముసలాయనకు అమ్ముకుంది. లేచి నడిచాడు. సభలు కట్టో. ప్రాణానికి హాని కలగదంటే అదే. మూడో మాట ఏంటంటే, ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, చాలు. ఈ ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అదండి. అంటే నిన్ను బట్టి ఓడలో వారు ఒక్కడ కూడా చావడం. ఇప్పుడు నేను ఒక శుభవచనం ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వారిలో నిన్ను బట్టి మీ ఇంట్లో వారు అందరూ రక్షించబడునుగాక. నిన్ను బట్టి నీ వంశపు వారందరూ రక్షించబడునుగాక. నిన్ను బట్టి నీ పేటోళ్ళందరూ రక్షించబడునుగాక. నిన్ను బట్టి నీ దేశ ప్రజలందరినీ రక్షించే ఆత్మల భారం నీలో ఉంచునుగాక. ఎంతమందికి నేను కూడా అలా ఉండాలని అనిపిస్తుందయ్యా అనుకుంటున్నారు? 3 విషయాలు చెప్పాను. 4వ విషయానికి వచ్చేద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 4వ మాట రాసుకోండి. అపోస్తుల కార్యం 2:46. అమ్మ చాలా జాగ్రత్తగానండి, చాలా జాగ్రత్తగా. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు. అక్కడ 4వ మాట అక్కడ ఉండాలి. ఇక్కడ జనాల ఇటు చూడండి. ప్రతిదినము. ఇది ఆది అపోస్తులు సంఘంలో జరిగింది. ఇప్పుడు ఈ ఆదరణకర్త మినిస్ట్రీలో కూడా ఇది జరుగునుగాక. జరగాల. ఇది ఎప్పుడైతే మీరు ప్రారంభిస్తారో ఇక ఏం జరగబోతుందో మీరు వింటారు. ఇక నాతో దేవుడు మాట్లాడాడు. ఈరోజే నువ్వు లేచేటప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ఆది అపోస్తుల సంఘంలో మనకి నేర్పిన బోధ ఏంటంటే, వారు ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు అన్నారు. ప్రతి దినము కానీ నువ్వు ఉదయం కానీ సాయంకాలం కానీ నీకున్న టైంలో వచ్చి ప్రభు దగ్గర పాటే పాడతావో, వాక్యాన్ని ధ్యానిస్తావో, ప్రార్థన చేస్తావో, దేవుని మందిరంలోకి వచ్చి దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. లేని పక్షంలో నీకు ఒకవేళ ప్రార్థన చేసుకుంటే, ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, ప్రతి దినము ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోవాలి మీరందరూ. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న విషయం 4వ మాట. మరి ఇలా చేస్తున్నాం మనం. చెప్పండి. ఇప్పుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తానని ప్రభు చెప్పారు. అది నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ విషయం ఏంటంటే, ప్రతిదినము దేవాలయములు అంటే, పాస్టర్ గారు ప్రతిదినము దేవాలయానికి రావాలంటే పనికి వెళ్ళాలి, ప్రతిదినము దేవాలయానికి రావాలంటే ఉద్యోగానికి వెళ్ళాలి, ప్రతిదినము దేవాలయానికి రావాలంటే బిజినెస్కి వెళ్ళాలి, ప్రతిదినం దేవాలయానికి రావాలంటే నేను చేసే పనుల్లో కుదరటం లేదు అనే ఆలోచన నీకు వస్తుంది. వింటున్నారా? అమ్మ ఒక్కటి మాత్రం చెప్తానేనండి. నాకు తెలిసిన ఒక అనుభవం ఏంటంటే, ప్రేమ ఉంటే ఎంత లెక్కైనా వెళ్తాం. ప్రేమ ఉంటే ఎంత లెక్కైనా వెళ్తాం. ఇటు చూడండి, చాలా జాగ్రత్తగానండి.
ఏంటంటే ఏ విషయాన్ని నేను చెప్తున్నాను జాగ్రత్తగా. మనము చేసే పని కష్టముతో కాకుండా ఇష్టముతో చేయాలి. కష్టముతో కాకుండా ఇష్టంగా చేయాలి. నీవు కష్టంతో దేవుని సన్నిధికి వచ్చితే ఉపయోగం లేదు. ఇష్టంగా దేవుని సన్నిధికి రావాలి. కష్టంతో వస్తే ఉపయోగం లేదు. ఇష్టంతో వచ్చి ప్రార్థన చేయాలి. ఇష్టంగా వచ్చి పాట పాడాలి. ఇష్టంగా భక్తి నేర్చుకుంటూ ఇష్టంగా పరిచర్య చేయాలి. ఇది ఆశీర్వాదం. ఒక పక్కన హృదయంలో ఇష్టం లేకుండా చేయకూడదు. అర్థమైందా? ఇష్టంతో చేయాలి. ఎప్పుడైతే ఇష్టంగా చేస్తావో అది నీకు ఆశీర్వాదం. మనసులో బాధపడుతూ ఒక పక్కన పని చేయకూడదు. పని చేయకపోయినా పర్లా, ఆ చేసే పని ఇష్టంగా చేయాలి. అర్థమైందండి? ఇష్టంగా చేయాలి. దేవుడు నిన్ను రేపు లెక్క అడుగుతాడు. ఎంతమందికి సువార్త చెప్పామని అడుగుతాడు. ఏం చెప్తావు? కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తానంటే, మొన్న ఈ మధ్య మేము ఒకసారి తాడికొండలో ప్రేయర్ ఉంది. విపరీతమైన ఉరుములు, విపరీతమైన వర్షం. పుష్పక్క మేరక్క వచ్చారు కదా. ఆ రోజు పరిస్థితి ఎట్టుందమ్మా మంది? తుఫాను, ఉరుములు, మెరుపులు, కరెంట్ లేదు. వెళ్ళేటప్పుడు తుఫాను ఉంది, ఉరుములు, మెరుపులు. ఈ తుఫాన్లో ఏ చెట్టు ఇరిగిద్దో తెలియదు, ఏ పిడుగు పడిద్దో తెలియదు, ఎవడు ఎదురొస్తాడో కూడా తెలియదు. అయినా కానీ ఇష్టంగా వెళ్ళాం. కానీ ఆడ ప్రార్థన కూడా జరిగింది అట్లానే. హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, దేవుని పని అనేది అంత ఇష్టంగా చేయాలి. దానికి కూడా మెలకువనిస్తాడు దేవుడు మనకి. ఏది చేసినా ఇష్టంగా, సంతోషంగా, విశ్వాసంతో ఇవి పనిచేసినప్పుడు కార్యం చూస్తాం. 4వ మాట కాడ మనం ఏం ఆగామంటే, 4వ మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డ, మరియు ఏక మనస్కులై. ఏక మనస్సు అంటే అర్థం ఏంటి? ఇంతకు అసలు అదేనా తెలుసా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మనసు కలవాలా వద్దా? ఏక మనస్సు అంటే అర్థం ఏంటి? మన మనసులు కలవాలి. మనసు కలవడం అంటే ఇక్కడ పాట పాడుతున్నాం అనుకో, అందరూ కలిసి పాడుతుంటే మనసు కలిసి. అర్థమైందా? పాట పాడుతున్నామండి, నలుగురు కలిసి పాట పాడుతున్నాం, నలుగురు కలిసి పాట పాడాలి. అర్థమైందా? ఈ నలుగురిలో నాకేమనిపించింది? నా గొంతు వినపడితే బాగుండి అనిపించింది అనుకో. అర్థమైందా? నా గొంతే వినపడాలి, ఆ పక్కనోడు గొంతు వినపడకూడదు అనుకోకూడదు. ఏమైంది? వినపడితేనే ఓకే, వినపడిపోయినా పర్లా. ఓకేనా? మరి నేను ఒకప్పుడు పాట పాడటం చేత కాదు నాకు. అర్థమైందా? వాక్యం చెప్పటం చేత కాదు. అర్థమైంది? ప్రార్థన చేయటమే చేత కాదు, బైబిల్ చదవటమే చేత కాదు. ఈరోజు అన్నీ దేవుడిచ్చాడు. మరి ఏమనుకున్నావు? ఎవరిచ్చారు ఇది? ఇష్టంగా చేశా. ఇష్టంగా వీళ్ళని అందరినీ ముందల సీట్లో, వెనకమాల సీట్లో ఎక్కించుకొని పైన సామాన్లు వేసుకొని అన్ని ఊళ్ళు తిప్పా. నేను డ్రైవింగ్ నేను చేస్తా, ఇప్పుడు కూడా చేస్తా. అప్పుడు చేయటం కాదు, ఇప్పుడు కూడా చేస్తా. ఇష్టంగా చేస్తున్నా. ఇష్టంగా చేశాను కాబట్టి ఇక్కడ నుంచో పెట్టాడు. ఇక్కడ కానీ పక్కన వీళ్ళని నేను ఎందుకు ఎక్కించుకెళ్ళాలా? నా బండి అరిగిపోయిద్ది, అదే జీబ్ అరిగిపోయిద్ది, కారు అరిగిపోయిద్ది, వీళ్ళకి ఎత్తి గుద్దుతారు. గుద్దితే గుద్దనే బాగు చేపిస్తారు. ఏమైంది? ఏం దేవుడే చూసుకుంటాడు. దేవుని పని మీద వెళ్ళాం. ఎప్పుడైనా పోయేదేగా. ఉంటాం ఏమన్నా? ఉంచాలనుకుంటే ఉంచుతాడు. జాన్విల్స్ని కారు గుద్దాడు, చచ్చిపోయాడా? ఏం మాట్లాడరా? చచ్చిపోలేదు. పిడిపాలన కారు గుద్దాడు, చచ్చిపోయాడు. దేవుడు అట్టి పెట్టేదాకా అట్టి పెడతాడు. మన వీళ్ళు గుద్దారడా?
పోయారు ఇల్లు, వారు ఇల్లు ఎందుకు పోతారు అంత తేలిక? హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది పరిచయం చేయాలి. స్తోత్రం కలుగును గాక. సామాన్యమైన విషయం కాదు. ఏం జరుగుతుంది అనుసపడ్డాడికి ఏం చేద్దాం? ఎత్తులు బొగులు నిద్రలు లేకుండా తిరుగుతున్నాను. నిద్ర ఏడ ఉంటుంది వీళ్ళకి? సరైన చెప్తున్న మాట వాస్తవం చెప్పాలంటే అర్థమైందా? ఎందుకు ఈ సేవలో ఇష్టంగా చేయాలా? ఇష్టంగా చేస్తే అప్పుడు దేవుడు నిన్ను భూమి మీద ఉన్న భక్తులే ఇష్టలైన వారు శ్రేష్టమైన మాట ఇస్తాడా లేదా? ఇష్టలకి ఇచ్చేస్తాడు దేవుడు. మీకు ఇచ్చును గాక. ఆమేనేను. అమ్మా ఇటు చూడండి. 4వ మాట ఏందండి? అందరం కలిసి మన మనసు కలుపుకుందాం ఒకరికొకరిని. అనిల్ అన్న మనసు కలుపుకొని వెళ్దామా? అనిల్ అన్న, భార్య నువ్వు కలిసే ఉంటున్నారు కదా, అంటే మాట్లాడుకున్న భార్య మాట నువ్వు వింటాం, నీ మాట భార్య వింటున్నారు లేదా? చెప్పను కథ చూసారా? ఒకరినొకరు అర్థం చేసుకొని కలిసి ఉంటున్నారు కనుక ఆ కాపురం బాగుంటుంది. దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, మంచి ఆటోని ఇచ్చాడు. ఆటో కూడా మీ అందరికి తెలిసిన వ్యక్తే. ఈయన ఆటో తీసుకెళ్ళి ఏరే వాడు టిక్కీలు దొంగతనం చేసి వాడు తీసుకొచ్చి బయట పెట్టి ఆటో పెట్టి వెళ్ళాడు. అస్సలు అనిల్కి ఇట్టెట్ట తిరిగేవాడు. ఇక తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు కొట్టినట్టయితే మామూలుగా ఉండేది కాదు. సేవకులు ప్రార్థన, ఆనందమ్మ గారు ప్రార్థన ఆలకించి చెయ్యని తప్పుని ఈయన మీద వేశారు. చెయ్యని తప్పుని అది రుజువు చేయలేదు కనుక తర్వాత ఆటో ఇచ్చారు, స్టేషన్ నుంచి ఇచ్చేశారు. ఓకే. అనిలు ఎవరు తప్పించారంట ఇదంతా? నేనా? ఎవరు? ఆయన పేరు చెప్పు. పాస్టర్ గారు తప్పించాడు, పాస్టర్ గారు తప్పించామంటే మమ్మల్ని ఉన్నారు ఈడ అన్నట్టు కాదు. నాకు దేవుడు తప్పించాడు. తప్పించినప్పుడు నువ్వేం చేయాలా? ఆటో పోయిన ఆటో వచ్చిందా? పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆటోలు ఏడొస్తాయా? నీ ఆటో తిరిగి వచ్చిందంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆటో నిండా ఎంగళాపాలెం నుంచి జనాన్ని ఎక్కించుకొచ్చుకోవాలి. అక్క రండి అక్క, ఆటో పెడుతున్నాను అక్క, రండి అక్క, ఆటో ఎక్కువ అని ప్రేమతో పిలిచి పిలిచి నువ్వు నీ భార్య ఎక్కించుకురావాలి. నేను చెప్పిన మాట ఇంటేగా నువ్వు? మీ ఇంట్లో బోర్ ఉంది, నీళ్ళ మీద డబ్బులు వస్తాయంటే ఇంత మట్టికి వెళ్ళా, నేను యాటికే పోతానన్నాడు. నేను చేయగలిగింది ఏమన్నా? బోర్కి దాన్ని ఏమంటారు, వాటర్ ప్లాంట్ పెట్టాయి అని చెప్పా. 3 సంవత్సరాలు పెట్టి చదువుతాను ఇంటర్లా. చెప్పంగా ఈయన చేసుకునే వాళ్ళు ఇవాళ బ్లెస్సింగ్ అవుతున్నారు. వాటర్ ప్లాంట్ పెట్టాయి, ఎరక అయిపోయేది, బ్రహ్మాండంగా ఉండేది, మామూలుగా. సరే రైట్, నీ ఇష్టం కదంతా. అర్థమైందా? దేవుడు ఇలా తప్పించి నిన్ను విషయంలో దేవుడు అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నప్పుడు ఆటో ఇచ్చినప్పుడు ఆటో జనాలను ఎక్కించుకొని దేవుని సన్నిధి తీసుకురావాలా. నీకు చేశాడు కనుక మేలు మర్చిపోకుండా. ఇప్పుడు నేను ఎందుకు దేవుని సువార్తలో ఇలా పరిగెత్తడానికి కారణం ఏంటంటే, నాకు వచ్చిన రోగాన్ని బట్టి ఆ రోగం దేవుడు ఇడిపించాడు కనుక మర్చిపోలేక జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు చేసిన కార్యాలు ఎన్ని గొప్ప కార్యాలండి. చెప్పుకుంటా పోతే 3 గంటలు పట్టిద్ది. గొప్ప కార్యాలే. ఇక చేసినలా చెప్పాలంటే ఎంత టైం పట్టిద్దో. మనందరం కలిసి దేవాలయంలో తప్పక కూడుకొనుచు అని ఉంది. ఇది 4వ విషయం. ఇది ఏక మనస్కులై ఉంది. మనందరూ ఏక మనస్సు కలిగి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటే మనం ఆశీర్వదించబడతాం. ఓకే. 5వ మాట చదువుమా. ఇంటింటా రొట్టె విరుచు. ఇంటింటా అంటే ఈరోజు ప్రభు బల్లారాధనలో వచ్చాం. అప్పటి కాలంలో జరిగిన విషయం ఏంటంటే, సమాజ మందిరాలు అనేవాళ్ళు. తర్వాత ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి సంఘాలు. అప్పటి కాలంలో కొన్ని ద్వీపాలు అంటారు. అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఊళ్ళని వాటి పేరు దీపాలు అంటారు. ఆ ఊరికే అసలు ఆ పేరేది. అక్కడ చర్చి కన్స్ట్రక్షన్ లేదు, సరైన చర్చిలు లేవు, సరైన ఇల్లు కూడా లేవు. ఒక మిద్దె ఉండేది, ఆ మిద్దెలో కూడుకునేవాళ్ళు. ఆడ 200 మంది ఉంటే ఒక 5గురు 8 మంది 10 మంది కూడుకునేవాళ్ళు. ఆ 10 మందికి వెళ్ళి వాక్యం చెప్పి వాడికి ప్రభు బల్లారాధన ఇచ్చి ఆ ఇంట్లోనే వెళ్ళిపోయేవాడు. దానికి అందుకే ఇంటింటా రొట్టె విరిచిరి అని రాయబడింది. 5వ మాట. ఇప్పుడు 5 మాటలు చెప్పాను. ఇక 6వ మాట చెప్పమ్మా.
దేవుణ్ణి స్తుతించు. అమ్మాయి చూడండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. 6వ మాట ఏంటంటే 6 విషయాలు. ఈరోజు ఈ ప్రభు బల్లారాధన రోజు 6 విషయాలు మీతో మాట్లాడుతున్నాడు. ఈ 6వ మాట ఏంటంటే దేవుణ్ణి స్తుతించు. ఇక్కడ ప్రస్తుతం గుంటూరులో మిర్చియార్డు కాడ ఆదరణకర్త మందిరాన్ని ఇచ్చాడు. ఉదయం 5 గంటల నుంచి ఈ చుట్టుపక్క ఒక 2-3 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల లోపళ్ళు 5 గంటల నుంచి 6 గంటల వరకు ఇక్కడ దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తే, నాకు ఈ మధ్య పోయిన ఆదివారం నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఈ వాక్యాన్ని అన్ని సంఘాల్లో చెప్పు, చెప్పటం నీ వంతు, వినటం వాళ్ళంతు, వినకపోతే వాళ్ళంతు, నువ్వు చెప్పాల్సింది చెప్పేసి అని నాకు డిక్లేర్ చేసి చెప్పాడు. నేను కూర్చొని ప్రభువులో ధ్యానం చేసుకుంటున్న సమయంలో ఈ వాక్యాన్ని చెప్పేసేయమన్నాడు. అంతే. ఆదరణకర్త మినిస్ట్రీలో ఆది అపోస్తుల కాలంలో జరిగిన అద్భుతమైన కార్యాలు నేను చేయబోతున్నాను. ప్రతి సంఘంలో ఇలా జరిగించేటట్టు మీరు ఏర్పాటు చేయండి. నేను గొప్ప కార్యం చేయబోతున్నానని ప్రభు చెప్పారు. చేయబోతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6వ మాట ఏంటంటే దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించడం అంటే ఉదయం 5 గంటల నుంచి 6 గంటల దాకా దేవుణ్ణి ఇక్కడికి వచ్చి స్తుతించి 6 గంటల అవగానే ఇళ్ళకి వెళ్ళిపోవాలి. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోవచ్చు. ఇలాగ దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తే ఏం చెప్తున్నాడు తెలుసు? నేను అడిగా, ఏంటి ప్రభు అంటే 3 సంవత్సరాలు తిరగకముందే ఈ మినిస్ట్రీని విస్తారంగా ఆశీర్వదిస్తానని చెప్పాడు. సభలు కొట్టు. మినిస్ట్రీలు అనేక మంది సేవకుల్ని, అనేక మంది సేవకురాల్ని, అనేక ప్రాంతాల్లో నూతనమైన సంఘాలని, నూతనమైన సేవకుల్ని, నూతనమైన సేవకురాల్ని విస్తారంగా దేవుడు ఇస్తానని నాతో చెప్పాడు. ప్రతి సంఘంలో మార్నింగ్ 5 to 6 1 అవర్ ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో, సంఘంలో అలాంటి వారిని లేవనెత్తి నడిపిస్తారో ఆ సంఘంలో అద్భుతమైన కార్యాలు నేను చేయబోతున్నాను. 3 సంవత్సరాల్లో దశ మారుస్తానని చెప్పాడు. ఆ మాటని దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. 6వ మాట ఏందండి? దేవుణ్ణి స్తుతించాలా. స్తుతిస్తుంటే అద్భుతం. మనం పాట పాడుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు ఏమని పాడుకుంటామంటే ప్రజలు స్తుతించారంట. స్తుతిస్తుంటే ఎరుకో గోడలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. స్తుతిస్తుంటే జైలు పునాదులు కదిలిపోయినాయి. నువ్వు స్తుతిస్తే పడిన వారిని లేపితివే, జీవముతో నిన్ను స్తుతించిరే. పడిన వారిని లేపితివే, జీవముతో నిన్ను స్తుతించిరే. స్తుతుల మధ్యలో వసించువాడా, స్తుతి మహిమలు నీకేనయ్యా. స్తుతుల మధ్యలో వసించు. ఇది కాదు నా మ్యూజిక్, డి మైనర్. అరే నేను కాస్త 10th 3 సార్లు పాస్ అయ్యాను, ఎంత మాత్రాన నాకు తెలియదు అనుకున్నారా? నేను పాడే పాటకి మీరు, నేను చెప్తానేనండి, నేను పాట ఎత్తినప్పుడు మీరు సౌండ్ సిస్టమ్ బాగా పెడితేనేమో మిమ్మల్ని దేవుడు బాగా వాడుకుంటారు. మీకు నాకు డి మైనర్ పెట్టకుండా సి మైనర్ పెట్టారంటే మీ ఇష్టం రా. అన్నాను అనుకో, దేవుడు ఒప్పుకోడు. నేను ఎందుకు అనాలరా? ఓకేనా? నేను పాడేటప్పుడు పాట ఎత్తంగానే ఏ మైనర్ పెట్టాలా? డి మైనర్ పెట్టడంతోనే పాట పాడుతుండగానే దెయ్యాలని అల్లగొట్టును గాక. హల్లెలూయా. ఇప్పుడు డి మైనర్ పెడతారు. ఇప్పుడు ఏంటండి ఆ మ్యూజిక్ పెట్టాలి. ఇప్పుడు పాడాలా? తప్పదు. గ్లోరీ. మాతో ఉన్నవాడా, పాడాలా? అద్భుతం చేయువాడా, మాతో ఉన్నవాడా, అద్భుతం చేయువాడా.
పడిన వారిని లేపితివే, జీవముతో నిన్ను స్తుతించిరే. పడిన వారిని లేపితివే, జీవముతో నిన్ను స్తుతించిరే. స్తుతుల మధ్యలో వసించువాడా, స్తుతి మహిమలు నీకేనయ్యా. స్తుతుల మధ్యలో వసించువాడా, స్తుతి మహిమలు నీకేనయ్యా. నాతో ఉన్నవాడా, అద్భుతం చేయువాడా. వాడు సంతోషంగా ఆమేన్. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించునుగా. 6 విషయాలు మీరు పాటిస్తే, ఒకసారి అబ్బాయి ముఖం ఎలా ఉంది? పైకెత్తురా, అటు చూడు, అటు చూడు, ఒకసారి అటు చూడురా. ఓకే, 6 విషయాలు మీరు పాటిస్తే జరిగే విషయం ఏంది తెలుసా? 7వ విషయాన్ని 7వ మాట చదువు, నేను ముగిచ్చేస్తున్నాను. హలో, నిన్ను చూస్తేనంట దయ పుడుతుందంటరా. ఈ అబ్బాయిని ఎవరైనా చూస్తే ఏం కలగాలండి? ఏం మాట్లాడరేంటి? ప్రజలందరి వలన కొంతమంది ఈ అబ్బాయిని చూసినప్పుడు ప్రజలందరికీ దయ కలుగునుగాక. మనను చూసినప్పుడు దయ కలుగునుగాక. ఏం కలగాలండి? హలో, దేవుడు చెప్పిన మాటే చెబుతున్నా, అర్థమైందా? ఇప్పటి వరకు ఏ విషయాలు మీకు చెప్పలా. దేవుడు ఏదైతే నా హృదయంలో ఉంచాడో అది చెప్పేస్తాను. 5 to 6 ప్రారంభించండి. అద్భుతంగా చేయబోతున్నాడు. ఏమంటున్నాడంటే ప్రజలందరి వలన, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రజలందరి వలన మీకేం కలగబోతుందో తెలుసా? దయ. మన మీద దయ పుట్టించబోతున్నాడండి దేవుడు. ఇంకా పుట్టించబోతున్నాడు. మనల్ని చూస్తే ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది తెలుసా? ఒక్కసారిగా నాకు అనిపించింది, ఎస్తేరుని కానీ గుర్తు తెచ్చుకుంటే నాకు ఎక్కడో గుడిసెలో ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి ఒక్కసారిగా కోటలోకి వెళ్ళిపోయిందండి. ఇటు చూడనమ్మా, గొర్రెలు కాస్తున్నాడు, 7 కొడుకులు నో పనికిరాల, 8 ఓడిని తీసుకొస్తే ఈ వ్యక్తి నాకు కోరుకున్నాడు దేవుడు. ఒక్కసారిగా దేశాన్ని పరిపాలిస్తున్నాడు. దయ చూడండి. అలాంటి దయ అందరి మీద దేవునికి కలుగునుగాక. ఆమేన్. ప్రజలందరి వలన కలిగించబోతున్నాడు. ఇది జరగబోతుంది. జరిగిస్తున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతో, ఏమందంట? 7వ విషయాన్ని రాసు. ఆ పై 6 విషయాలు మీరు అనుసరించి నడుస్తూ ఉంటే దయ కలగటమే కాదు, దయ కలిగిన తర్వాత ఏం జరిగిందంటే నీ హృదయంలో, ఈరోజు నేను ఇక్కడ ఆనందంగా ఉండాలంటే, సంతోషంలో నేను ఆనందంగా ఉండాలంటే కారణం ఏంటో తెలుసా? ఆయనే. ఈరోజు నేను హృదయపూర్వకంగా ఇక్కడ బలిపీఠం మీద నిలబడటానికి కారణం ఏంటంటే, ఆనందం ఏంటంటే ఆయనేనండి. అవన్నీ జ్ఞాపకానికి వెళ్ళిపోతే, బ్యాక్కి వెళ్ళిపోయాను అనుకో, 30 years బ్యాక్కి వెళ్తే ఒక్కసారి జ్ఞాపకాన్ని తీసుకొచ్చుకుంటే మన జీవితాన్ని మనం ఒకప్పుడు ఎలా బతికాం? రాత బ్రతుకు బతికాం, పాపం అనే బ్రతుకులో బతికాం, చీకటి అనే బ్రతుకులో బతికాం, శాపం, దరిద్రం. అసహించుకున్నారు అందరూ మనను చూసి. ఈరోజు అసహించుకోవట్లా. దయ పుడుతుందండి ఎదుటి వారికి. ఇక్కడ కూర్చున్న వారందరూ మీకును మీ పిల్లలకి
మీ తరం తర్వాత తరం ఇక నుంచి దయ కలుగునుగాక, ఆనందాన్ని దేవుడిచ్చునుగాక. అంతేకాదు నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో. ఈ సంఘాన్ని ఇక నుంచి ఇలా చేస్తూ ఉండగా ఈ ఆదరణకర్త మినిస్ట్రీలో ఉన్న సంఘాల్లోకి ప్రజల్ని దేవుని ఆత్మ ప్రేరేపించి ప్రవాహం వచ్చినట్లు చేయబోతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓకే, దేవుని దయ నీ మీద ఉండునుగాక. హల్లెలూయా. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక.